హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్ లో మనం రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనే సబ్జెక్ట్ థర్డ్ యూనిట్ ని కంటిన్యూ చేస్తున్నాము. సో మనకు ఆల్రెడీ సిలబస్ వీడియో కూడా అప్లోడెడ్ ఉంది ఛానల్లో. అండ్ ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడాలంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. ఈ సబ్జెక్ట్ కి సంబంధించి సిలబస్ వీడియో కూడా మీకు ఈ వీడియో ఎండింగ్ లో మేము ప్రొవైడ్ చేస్తాము, చూసేయండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఎండోక్రైన్ సిస్టమ్ గురించి, దానికి సంబంధించిన యోగాసనాల గురించి చూద్దాం. ఎండోక్రైన్ సిస్టమ్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ యాజ్ ద హార్మోన్స్ ఆర్ డైరెక్ట్లీ సెక్రెటెడ్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ క్యారీడ్ టు ద బాడీ సెల్స్. సో ఎండోక్రైన్ సిస్టమ్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి హార్మోన్స్ ని క్యారీ చేసే సిస్టమ్ అన్నమాట బాడీలో. ఓకే, బ్లడ్ స్ట్రీమ్ నుంచి డైరెక్ట్ గా హార్మోన్స్ ని క్యారీ చేసి బాడీ సెల్స్ కి ఇదే తీసుకెళ్తుంది, ఈ సిస్టమే. The endocrine system is a group of glands which help in maintaining a balance of the circulatory system in the body. So, endocrine system ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ గ్లాండ్స్ లాగా మీరు తీసుకోవచ్చు. ఈ గ్లాండ్స్ ఏంటి, హార్మోన్స్ ని సెక్రీట్ చేస్తాయి. సో సర్క్యులేటరీ సిస్టమ్ ని ఒక బ్యాలెన్స్ లో ఉంచడానికి ఇది హెల్ప్ అవుతుంది. The endocrine system helps in metabolism, growth, sexual development, mineral balance, heart rate, regulation, muscular అండ్ స్కెలిటల్ సిస్టమ్ గ్రోత్. సో ప్రతి ఒక్క దానికి ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అయితే హెల్ప్ అవుతుందండి. మెటబాలిజం రేట్ కి, అలాగే మీ గ్రోత్ కి, మీ సెక్సువల్ గా డెవలప్ అవ్వడానికి, మినరల్ బ్యాలెన్స్ బాడీలో ఉండడానికి, హార్ట్ రేట్ కరెక్ట్ గా ఉండడానికి, రెగ్యులేషన్ కరెక్ట్ గా ఉండడానికి, మస్కులర్ కరెక్ట్ గా ఉండడానికి, అలాగే స్కెలిటల్ సిస్టమ్ కరెక్ట్ గా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. హైపోథాలమస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ ఆల్సో ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద ఎండోక్రైన్ సిస్టమ్. సో హైపోథాలమస్ అనేది మనకి బ్రెయిన్ లో ఒక పార్ట్ అది. సో అది వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ త్రూ పిట్యూటరీ గ్లాండ్. సో పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి ఈ హైపోథాలమస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా కంట్రోల్ చేస్తుంది ఎండోక్రైన్ సిస్టమ్ ని. It is also the center of emotional balance and is affected by strong emotions, order, powerful thoughts, taste, stress and laughter. So ఇది సెంటర్ ఆఫ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నమాట హైపోథాలమస్ అనేది. సో మనకి ఏంటంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ కానివ్వండి, ఆర్డర్ కానివ్వండి, పవర్ఫుల్ థాట్స్ కానివ్వండి, టేస్ట్, స్ట్రెస్, లాఫ్టర్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, పిట్యూటరీ గ్లాండ్ is the master gland controlling the endocrine system, comprising of glands such as thyroid gland, parathyroid gland, thymus gland, adrenal glands, pancreas, ovaries and testes. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ ని మనం మాస్టర్ గ్లాండ్ అంటాము. ఎందుకు అని అంటే ఇది ఎండోక్రైన్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ గ్లాండ్స్ అని అనుకున్నాం కదా. సో దాంట్లో మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, పారాథైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, థైమస్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాస్, ఓవరీస్, టెస్టిస్ ఉంటాయి. The hypothalamus sends signals to pituitary gland which helps in the release of chemicals for the stimulation of hormones. So hormones stimulate అవ్వడానికి ఈ హైపోథాలమస్ ఏదైతే ఉందో అది పిట్యూటరీ గ్లాండ్ కి సిగ్నల్స్ పంపిస్తుంది అనమాట. ఓకే, కెమికల్స్ ని రిలీజ్ చేయడానికి. యోగా హెల్ప్ ఇన్ కంట్రోలింగ్ ద హార్మోనల్ సిస్టమ్ ఇంక్లూడింగ్ సమ్ ఆఫ్ ద మేజర్ యోగా ఆసనాస్. సో కొన్ని మేజర్ యోగా ఆసనాస్ వీటికి హెల్ప్ చేస్తాయి. దేనికి, హార్మోనల్ సిస్టమ్ ని కంట్రోల్ చేయడానికి. ఎండోక్రైన్ సిస్టమ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైటల్ సిస్టమ్స్ ఆఫ్ అవర్ బాడీ. అఫ్ కోర్స్ హార్మోన్స్ తోటి గ్రోత్ అంతా కూడా ఉంది కాబట్టి, రిలేట్ అయి ఉంది కాబట్టి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిస్టమ్ మనకి ఎండోక్రైన్ సిస్టమ్ అనేది. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కెమికల్ బ్యాలెన్సెస్ అండ్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ అవర్ బాడీ. సో మన బాడీలో హార్మోనల్ బ్యాలెన్సెస్, ఇంబ్యాలెన్సెస్, కెమికల్ బ్యాలెన్సెస్, ఇంబ్యాలెన్సెస్ ఎవ్రీథింగ్ కూడా ఎండోక్రైన్ సిస్టమ్ చూసుకుంటుంది. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ విచ్ యాక్ట్స్ యాస్ ఎ మెసెంజర్ ఆఫ్ కెమికల్స్ ఆఫ్ అవర్ బాడీ. సో మన బాడీలో కెమికల్స్ కి మెసెంజర్ ఉంది అంటే అదేంటి, ఎండోక్రైన్ సిస్టమ్. As the hormones are directly released into the bloodstream to be transported to targeted cells, it becomes extremely essential that this system functions smoothly. So endocrine system అనేది బ్లడ్ స్ట్రీమ్ ద్వారానే హార్మోన్స్ అనేటివి పంపిస్తూ ఉంటుంది కాబట్టి స్మూత్ గా రన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎండోక్రైన్ సిస్టమ్. దిస్ ఈస్ హౌ సన్ సాల్యుటేషన్స్ కాంట్రిబ్యూట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ ఎండోక్రైన్ సిస్టమ్. సో మన ఎండోక్రైన్ సిస్టమ్ కరెక్ట్ గా వర్క్ చేయాలంటే మనకి సన్ సాల్యుటేషన్స్ అనేటివి చేయొచ్చు అనమాట. అది ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, బ్రీత్ మాడ్యులేషన్ రిలీవ్స్ ద ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ద స్ట్రెస్. ఎప్పుడు కూడా బ్రీతింగ్ అనేది కరెక్ట్ గా తీసుకుంటే మొత్తం స్ట్రెస్ అనేది ఉండదు. సో అందుకే ఇక్కడ బ్రీత్ మాడ్యులేషన్ ద్వారా హెల్ప్ అవుతుంది. హెల్ప్స్ యాడింగ్ ద బ్యాలెన్స్ టు ద లెవెల్ ఆఫ్ హార్మోన్స్. హార్మోన్స్ కి బ్యాలెన్స్ యాడ్ చేస్తుంది. కీప్స్ ద మూడ్ ఫ్రెష్.
మీరు ఎక్సర్సైజ్ డైలీ చేస్తూ ఉండండి, మీ మూడ్ అనేది కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఓకే, రెడ్యూసెస్ ద ఎమోషనల్ స్ట్రెస్ లెవెల్స్, ఎమోషనల్ గా కూడా మీరు స్ట్రెస్ అనేది తీసుకోకుండా హెల్ప్ అవుతుంది. ఇంక్రీజెస్ ద బ్లడ్ ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద సిస్టమ్, సో ఆక్సిజన్ మన బ్లడ్ లో ఫ్లో అయ్యేలాగా కూడా చూసుకుంటుంది, ఇంక్రీజ్ అవుతుంది కూడా. మాక్సిమైజెస్ ద బ్లడ్ ఫ్లో టువర్డ్స్ ద బ్రెయిన్, సో బ్రెయిన్ కి కూడా బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్ గా వెళ్తుంది. ఏ ఆర్గన్ అయినా బ్లడ్ కరెక్ట్ గా రీచ్ అవుతే మంచిగా పనిచేస్తుంది అందుకే. ఓకే, సో కొన్ని యోగాసనాలు చూద్దాము. ప్రాణాయామం, ఇట్ హ్యాస్ అ మేజర్ ఎఫెక్ట్ ఆన్ ద ఎండోక్రైన్ సిస్టమ్. సో బ్రీతింగ్, మనకి సర్క్యులేటరీ సిస్టమ్ బ్లడ్ స్ట్రీమ్ ద్వారానే ఎండోక్రైన్ సిస్టమ్ పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క బాడీ సెల్స్ కి ఆ హార్మోన్స్ అందినప్పుడు ఆ బాడీ సెల్స్ కూడా కరెక్ట్ గా వర్క్ అవ్వాలంటే ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్క బాడీ సెల్ కి వెళ్ళాలి. సో అలా వెళ్ళాలంటే మనం బ్రీతింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి, అది ప్రాణాయామం ద్వారా మనము అచీవ్ చేయొచ్చు. సో ప్రాణాయామ అనేది ఖచ్చితంగా మంచి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఎండోక్రైన్ సిస్టమ్ మీద. విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాణాయామ్ వీ కెన్ కంట్రోల్ స్ట్రెస్ అండ్ ఎమోషన్స్ వితౌట్ డిస్ట్రప్షన్ ఆఫ్ హైపోథాలమస్ ఫంక్షనింగ్. సో మన హైపోథాలమస్ సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది, సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం ప్రాణాయామం ద్వారా స్ట్రెస్ అండ్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయగలుగుతాం. ఎలా అంటారా, మన బాడీలో ఆర్గన్స్ ఎలా అయితే వర్క్ అవ్వాలో అలా వర్క్ చేయడానికి బ్రీతింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హైపోథాలమస్, పిట్యూటరీ అండ్ ద అదర్ గ్లాండ్స్. సో బ్రీతింగ్ వల్లనే, ప్రాణాయామం వల్లనే హైపోథాలమస్, పిట్యూటరీ మరియు ఇతర గ్లాండ్ల మధ్యలో రిలేషన్షిప్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. దిస్ హెల్ప్స్ ఇన్ బ్యాలెన్సింగ్ ద యాక్టివిటీ ఆఫ్ ద ఎండోక్రైన్ సిస్టమ్, దాని ద్వారా ఎండోక్రైన్ సిస్టమ్ యొక్క ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ గా అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యోగ నిద్ర ఆర్ యోగిక్ స్లీప్, ఇట్ ఈస్ ఆల్సో ఎ గ్రేట్ వే టు కంట్రోల్ స్ట్రెస్ అండ్ ఎమోషన్. సో యోగ నిద్ర కానివ్వండి, యోగిక్ స్లీప్ కానివ్వండి, ఎలా అన్నా పిలవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే స్ట్రెస్ అండ్ ఎమోషన్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఇట్ విల్ ఇంప్రూవ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ బ్రెయిన్, సో స్ట్రెస్ అండ్ ఎమోషన్స్ కరెక్ట్ గా ఉంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. హైపోథాలమస్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ అండ్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్, దాంతో పాటుగా ప్రతి ఒక్క గ్లాండ్ మరియు హైపోథాలమస్ మరియు పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో రిలేషన్ కూడా బిల్డ్ అవుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ యోగిక్ స్లీప్ ఎ పర్సన్ క్యాన్ రిలాక్స్ అండ్ ఇంప్రూవ్ కాన్సన్ట్రేషన్. సో యోగిక్ స్లీప్ వల్ల ఒక పర్సన్ రిలాక్స్ అవ్వచ్చు అండ్ కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హవెవర్ దిస్ హెల్ప్స్ ఇన్ ఎన్హాన్సింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎండోక్రైన్ సిస్టమ్, సో ఇవన్నీ అవ్వడం వల్ల ఎండోక్రైన్ సిస్టమ్ కూడా కరెక్ట్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యోగా ఆసనాస్. Yoga asanas such as Sirsasana increases blood flow to brain and help in improving the functioning of brain and hypothalamus. సో హైపోథాలమస్ అనేది మనకి బ్రెయిన్ లోనే ఉంది కాబట్టి బ్రెయిన్ కి బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్ గా ఉండాలి అని అంటే శీర్షాసన వేయొచ్చు. ఓకే, శీర్షాసన అంటే ఏంటంటే మనకి గ్రావిటేషనల్ కి ఫోర్స్ కి భిన్నంగా ఉంటాం అనమాట, మనం నిలిచిన పొజిషనే కానీ ఉల్టా. ఓకే, సో తల అనేది గ్రౌండ్ కి టచ్ అవుతుంది, కాళ్ళు అనేటివి ఆకాశం వైపు ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హలాసన, షోల్డర్ స్టాండ్ అంటారు దీన్ని. ఇంప్రూవ్స్ ద ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్. సో థైరాయిడ్ మరియు పారాథైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో వాటి ఫంక్షనింగ్ ని ఇంప్రూవ్ చేస్తుంది హలాసనం. అర్ధ మత్స్యేంద్రాసనం అండ్ బాలాసనం help in stimulating the pancreas for the release of insulin and glucagon from pancreas. సో ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేయడానికి అంటే ఇన్సులిన్ మరియు గ్లూకగన్ ని రిలీజ్ చేయడానికి మనకి ఒక రెండు ఆసనాలు అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. సో ప్యాంక్రియాస్ కూడా వన్ ఆఫ్ ద గ్లాండే కదా, హార్మోన్స్ ని సెక్రెట్ చేసే గ్లాండే. సో దానికి ఏంటి అని అంటే అర్ధ మత్స్యేంద్రాసన మరియు బాలాసన వేయాల్సి ఉంటుంది. సేతుబద్ధాసన అండ్ భుజంగాసన హెల్ప్స్ ఇన్ స్టిమ్యులేటింగ్ ఫంక్షనింగ్ ఆఫ్ టెస్టిస్ అండ్ ఓవరీస్. సో ఆడవాళ్ళలో అయితే ఓవరీస్, మగవాళ్ళలో అయితే టెస్టిస్, ఇవి కూడా కరెక్ట్ గా ఫంక్షన్ కావాలంటే ఇవి కూడా హార్మోనల్ చేంజెస్, కెమికల్ ఇంబ్యాలెన్సెస్ చేస్తాయి కాబట్టి అవి కరెక్ట్ గా ఫంక్షన్ కావాలంటే సేతుబద్ధాసన మరియు భుజంగాసనాలు వేయొచ్చు. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్ లో మనం ఎండోక్రైన్ సిస్టమ్ గురించి చూసాము. సో వాటిలో మనం ఎలాంటి యోగాసనాలు వేయొచ్చు, వాటి వల్ల ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా గమనించాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అంటే వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.